సమంత ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ లో రాజ్ మాజీ భార్య శ్యామల పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. నాగ చైతన్యతో సినిమా షూటింగ్ సెట్స్ లో సమంత ఉండగా షూటింగ్ సెట్ లోనే శోభిత వార్నింగ్. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత రాజ్ నిదుమోర్ ఎక్స్ వైఫ్ శ్యామలి ఊహించని కొటేషన్ షేర్ చేసింది. ఇది కరెక్ట్ గా సమంతను ఉద్దేశించి చేసిందంటున్నారు ఫ్యాన్స్ అంతా. ఇక రీసెంట్ గా సమంత కింగ్ 100 సినిమాలో షూటింగ్ చేస్తూ చాలా బిజీగా ఉంటుంది. రేపే మా ఇంటి బంగారం ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతోంది. ఈ మధ్య కింగ్ 100 లో నాగ చైతన్య కూడా మూవీ సెట్స్ లో కనిపించడంతో శోభిత ఫైర్ అయిందని ఇదంతా మనకి తెలిసిన విషయమే. ఇప్పుడు రాజ్ నిదుమోర్ ఎక్స్ వైఫ్ శ్యామలి పెట్టిన కొటేషన్ సమంత కోసమే అన్నట్టున్నాయి. ఎవరికి తెలియకుండా చేసిన ప్రభావం భవిష్యత్తులో కనిపిస్తుంది అంటూ పెట్టిన కొటేషన్ కి మండిపడుతున్నారు సమంత ఫ్యాన్స్ అంతా. రాజ్ నిదుమోర్ తో మీరు మ్యూచువల్ డెసిషన్ తో డివోర్స్ తీసుకున్నాక ఇప్పుడు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారు? సమంత ఏ చిన్న అప్డేట్ వస్తున్నా దానికి సంబంధించి పోస్టులు పెట్టడం ఇదేమీ బాగలేదంటూ వార్నింగ్లు కూడా ఇస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు నెటిజన్లు మాత్రం ఇదే కరెక్ట్ గా జరిగింది, ఎంత కాదన్నా నాగ చైతన్యతో విడిపోయాక మళ్ళీ సినిమా ద్వారా ఎందుకు కలవడం, ఈ చీవాట్లన్నీ ఎందుకు పడ్డం అంటూ నెగిటివ్ టాక్ అయితే చేస్తున్నారు. మరోవైపు నుంచి సమంతకు నెగిటివిటీ మొదలైందనే చెప్పాలి. ఇండియాలో ఉన్న హీరోయిన్స్ లిస్ట్ లో టాప్ 10 లో ఎప్పుడు సమంతనే ఉండేది. ఆర్మాక్స్ మీడియా ఎవ్రీ మంత్ టాప్ 10 హీరోయిన్స్ లిస్ట్ పెడుతూనే ఉంటారు. చాలా ఏళ్లగా టాప్ 1 లో సమంతనే వస్తూ ఉంది. ఎప్పుడు టాప్ 1 లో సమంతనే ఉండేది. అలాంటిది ఈసారి సమంత రెండో స్థానంలోకి రాగా మొదటి స్థానంలోకి ఆలియా భట్ నించుంది. చుట్టుపక్కల నుంచి సమంతకు నెగిటివిటీ మొదలైందనే చెప్పాలి. ఇక సమంత ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి.